అందరికీ నమస్కారం. మిత్రులారా, అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. అంటే ఏ పదార్థాలు తింటే మనకు ఆరోగ్యం ఉంటుంది, ఏది తీసుకుంటే పలానా ప్రాబ్లమ్స్ పోతూ ఉంటాయి, ఇవన్నీ మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. మీకు ఈరోజు నేను అసలు మనం ఆహారం ఎలా తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటాం అన్నది చెప్పబోతున్నాను. ఇది తింటే ఆరోగ్యంగా ఉంటాం, అది తింటే ఆరోగ్యంగా ఉంటాం అనేది పక్కన పెడతాం. అసలు ఒక పద్ధతి ప్రకారం మనం ఫుడ్ కానీ తీసుకోగలిగితే మీ ఆరోగ్యం మీ చేతిలో ఉంటుంది. శాస్త్రాల్లో చెప్పినటువంటి పద్ధతి ప్రకారం కానీ మనం తీసుకుంటే మన బాడీలో ఉండేటువంటి అన్ని పవర్స్ కూడా ఏ సమయంలో అయినా సరే యాక్టివ్గా ఉంటాయి. మన బాడీలో ఉండేటువంటి పవర్స్ అన్నీ కూడా ఈ డైజెషన్ మీద, అసిమిలేషన్ మీద, అబ్జార్ప్షన్ మీద, ఈ ఎలిమినేషన్ మీద, వీటి మీదే కాన్సన్ట్రేట్ చేస్తే మన బాడీలో ఉండేటువంటి మిగతా ప్రక్రియలన్నీ ఆగిపోతాయి. అంటే మిగతా ఇప్పుడు మన బాడీలో ఎప్పుడు నర్వస్ స్టిమ్యులేషన్ ఎప్పుడు జరుగుతూనే ఉండాలి. నరాల్లో ఇన్ఫర్మేషన్ పాస్ అవుతూ ఉండాలి. రక్త ప్రసరణ జరుగుతూనే ఉండాలి. అలాగే సెల్ డ్యామేజ్ అనేది ప్రతి నిమిషము జరుగుతూనే ఉంటుంది మన బాడీలో. ఆ సెల్ రిపేర్ జరుగుతూనే ఉండాలి. హార్మోన్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. అలాగే ముఖ్యంగా ఈ జీన్ మ్యాపింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. డిఎన్ఏస్ ఏవైతే మన జీన్స్ ఉన్నాయో ఆ జీన్స్లో రిపేరింగ్ వర్క్ కంటిన్యూస్గా నడుస్తూనే ఉంటుంది. బ్రెయిన్లో కూడా కొత్త సినాప్సిస్ ప్లస్ సెల్స్ ఎరుగే అని అంటుంటారు. వాటిల్లో కొత్త ఛానల్స్ అనేటివి ఫామ్ అవుతూ ఉంటాయి. ఇది రెగ్యులర్ ప్రాసెస్. మన నర్వ్స్ కూడా మనకు తెలియకుండా బాడీలో డ్యామేజ్ అవుతూ ఉంటాయి. వాటిని రిపేర్ చేసుకుంటూ ఉంటుంది బాడీ. అలాగే బ్లడ్ వెజల్స్లో, రక్త నాళాల్లో కూడా రిపేర్ ప్రాసెస్ అవుతూనే ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా చేయడానికి మన బాడీలో ఉండేటువంటి పవర్స్ అనేటివి కాన్సన్ట్రేట్ చేయాలి వాటి మీద. ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటే ఆటోమేటిక్గా హెల్త్ మన చేతిలోనే ఉంటుంది కదా. మరి ఆ పవర్స్కి, మన బాడీలో ఉన్నటువంటి పవర్స్ హెల్తీగా యాక్టివేట్ చేయాలి అంటే, హెల్తీగా వర్క్ చేయాలంటే ఏం చేయాలి? ఆహారం ప్రాపర్గా తినాలి. ఆహారం తినాలని నేను చెప్పట్లేదు. ఆహారాన్ని ఒక పద్ధతి ప్రకారం తింటే ఇటు మన బాడీకి ఎనర్జీ వస్తుంది, అలాగే రిపేరింగ్ అంటే అనారోగ్య పాలు కాకుండా ఉంటారు. ఏంటి అంటే మన పొట్టని తినడానికి మనం భోజనానికి కూర్చున్నప్పుడు మన పొట్టని 4 భాగాలు చేయాలి. 4 భాగాలు చేసి 2 భాగాలు ఘన పదార్థాలకు వదలాలి. అంటే మీరు అన్నం తింటారా, రొట్టె తింటారా, మీ ఇష్టం ఏదైనా సరే, దాన్ని ఘన పదార్థాలకు వదలాలి. 1 భాగము ద్రవ పదార్థాలకు వదలాలి. 1 భాగము ఖాళీగా ఉంచాలి. అది ఎంప్టీ స్పేస్, శూన్యం అంటాం. అంటే భూమి, నీరు, ఆకాశం పంచభూత సహితంగా మనం ఫుడ్ని తీసుకోవాలి. అంటే మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలు పంచభూతాల ద్వారా వస్తాయని చెప్పి నమ్ముతాం. మన బాడీ పంచభూతాలతోనే తయారైంది. తినే పద్ధతి కూడా ఆ పంచభూతాలకి సహేతుకంగా ఉండాలి అని చెప్తారు. అందుకోసమే ఈ పద్ధతిలో తినాలి. 2 భాగాలు మనం తిన్నాము, ద్రవం వచ్చేసింది, నీరుకి ఇచ్చేసాం. 1 భాగము శూన్యం అంటే ఆకాశానికి ఇచ్చాం. 1 భాగము భూమి, ఘన పదార్థాలకు ఇచ్చాం. కాబట్టి ఇలా తింటే బాడీ చాలా ఫాస్ట్గా దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. అంటే 2 భాగాలు మాత్రం మనం ఇచ్చాము, 2 భాగాలు నీళ్ళకి, ఆకాశానికి వదిలాం. కాబట్టి అంటే దీని అర్థం ఏంటి? మనము తినగలిగిన దాంట్లో సగమే తింటున్నాము. గుర్తుపెట్టుకోండి. మీరు సపోజ్ 4 చపాతీలు తినగలిగే వాళ్ళు 2 చపాతీలు తినాలి. 2 తినగలిగే వాళ్ళు 1 తినాలి. 1 కప్పు అన్నం తినేవాళ్ళు 1/2 కప్పే తినండి. లేదా 3 కప్పులు మీరు తింటారంటే 1.5 కప్పు తినాలి. లిక్విడ్ అంటాం. లిక్విడ్ అంటే నీళ్ళు తాగాలని కాదు. మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాల్లో లిక్విడ్ ఉంటుంది కదా,
అంటే ఈ మజ్జిగ కావచ్చు, పెరుగు కానీ, ఈ సాంబారు, రసము, ఇటువంటి ఏదైనా చారు, ఇటువంటి మనం పెట్టినప్పుడు ఆ లిక్విడ్ అనేది సరిపోతుంది మనం తీసుకునేటువంటి ఫుడ్లో. సో అది ఒక భాగం ఉండాలి, ఒక భాగం ఖాళీ ఉండాలి. అంటే మీరు ఫుడ్ తిని లేచిన తర్వాత మీరు ఎంతైతే తిన్నారో అంత మళ్ళీ నేను పెడితే తినగలగాలి. అర్థమైందా? సగం ఖాళీ కడుపుతోనే లేవాలి. ఇది కరెక్ట్ మెథడ్, ప్రాపర్ వే. ఇలా తిన్న వాళ్ళకి ఎప్పుడు ఆరోగ్యం పోదు. మీరు ఏం తిన్నారన్న పక్కన పెట్టండి. మీరు ఆలుగడ్డ తింటారా, చామదుంప తింటారా, పల్లీలు తింటారా, అరటిపండు తింటారా, మీ ఇష్టం, ఏదైనా తినండి. కానీ సగం కడుపుతోనే ఉండాలి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇలా చేసిన వాళ్ళకి వాళ్ళ హెల్త్ అనేది పర్ఫెక్ట్గా మెయింటైన్ అవుతుంది. ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఎప్పుడప్పుడు రెన్యూ అయిపోతూ ఉంటుంది. అలాగే బాడీలో ఇప్పుడు హార్ట్ కొట్టుకుంటుంది, లివర్ పని చేస్తుంది, లేకపోతే గాలి పీల్చుకుంటున్నాం, లంగ్స్ పని చేస్తున్నాయి, బ్రెయిన్ పని చేస్తుంది. అలాగే స్టమక్ కూడా దాని పని చేస్తుంటుంది. బాడీలో ఉన్నటువంటి పవర్స్ అన్నీ పోయి దాని మీద కూర్చోనక్కర్లేదు. ఫుల్గా తినాలనుకోండి, 4 భాగాలు మీరు సాలిడ్స్ నింపేశారనుకోండి, బాడీలో ఉన్నటువంటి పవర్స్ అన్నీ కూడా దాని మీదకి వెళ్ళిపోవాలి. అంటే ఒక విధంగా చెప్పాలంటే మిగతా పనులన్నీ కూడా తాత్కాలికంగా ఒక 2-3 గంటలు ఆగిపోతాయి, స్లో డౌన్ అవుతాయి. దానివల్ల ఈ లోపల మీకు అయ్యేటువంటి ఇన్ఫెక్షన్ కానీ, డ్యామేజ్ కానీ జరుగుతూనే ఉంటుంది. అందుకే తొందరగా ప్రాబ్లమ్స్ వస్తాయి. స్కిన్ అంతా డ్రై అయిపోవడం, కళ్ళు దేదీప్యమానంగా కనిపించవు కళ్ళు ఎప్పుడు. అలాగే నాలుక పొడివారిపోవడము, నిద్ర పట్టకపోవడము, హెడేక్ ఎక్కువ ఉండడము, యూరిన్ మీద కంట్రోల్ ఉండకపోవడము, నరాలు తిమ్మిర్లు ఎక్కుతూ ఉండడము, అలాగే కాళ్ళు లాగుతూ ఉండడము, ఆకలి కూడా కంట్రోల్ తెలీదు, ఎలా ఉంటుందో తెలీదు. ఒకరోజు విపరీతంగా ఆకలిస్తుంది, ఒకరోజు అసలు ఆకలి కాదు. మలబద్ధకం ఒకరోజు ఉంటుంది, మోషన్స్ ఒకరోజు వస్తుంటాయి, అంటే లూజ్ మోషన్స్ లాగా ఒకసారి అవుతూ ఉంటాయి. ఈ కండిషన్ అనేది మారిపోతూ ఉంటుంది, ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. ఒకరోజు విపరీతంగా నిద్రపోతారు, ఒకరోజు అసలు నిద్రపోరు. ఒకరోజు బాడీ అంతా వేడిగా అనిపిస్తూ ఉంటుంది, ఒకరోజు కూల్గా ఉంటుంది. బరువు, అన్కంట్రోల్డ్ వెయిట్ మీకు తెలిసిందే. ఇటువంటి సిమ్టమ్స్ అన్ని బాడీ ఇస్తుంది. ఎందుకంటే బాడీలో ఉన్నటువంటి పవర్స్ అన్ని దీని మీద కాన్సన్ట్రేట్ చేయడం వల్ల మిగతా సిస్టమ్స్ డ్యామేజ్ అయ్యాయని బాడీ మనకు చెప్తుంది. ఈ సిగ్నల్స్ని మనం పట్టించుకోకపోతే అది డెఫినెట్గా ప్రాబ్లంగా తయారవుతుంది. కాబట్టి ఈ ఒక్క చిన్నది మీరు కానీ చేయగలిగితే, అన్నం తింటారా, చపాతీ తింటారా, దోశలు తింటారా, ఇడ్లీలు తింటారా, మీ ఇష్టం, ఏది తింటారో తినండి, మీ ఇష్టం. కానీ తినేదాంట్లో సగం మాత్రమే తినాలి. సగం కాలే కడుపుతో ఎప్పుడు ఉండాలి మీరు. అప్పుడు మాత్రమే మీ ఆరోగ్యం పర్ఫెక్ట్గా ఉంటుంది. ఏకభుక్తం మహాయోగి, రోజుకి ఒక్కసారి తినేవాడు యోగితో సమానం. విభుక్తం మహాభోగి, రోజుకు 2 సార్లు తినేవాడు నిజంగా ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. భోగి అంటే ఎంజాయ్ చేస్తారు లైఫ్ని. త్రిభుక్తం మహారోగి, రోజుకు 3 సార్లు తినేవాళ్ళు రోగితో సమానం. ఇంకా 4 సార్లు 5 సార్లు తినేవాళ్ళ గురించి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు, అందుకే చెప్పలేదు పాత రోజుల్లో. కాబట్టి మిత్రులారా, మనం ఇది తిందామా, అది తిందామా, అది తింటే ఇది వస్తుంది, ఇది తింటే అది పక్కన పెడదాం. ఫస్ట్ బేసిక్ రూల్ ఇది చేయండి. మీరు ఇంప్లిమెంట్ చేయండి. ఒక్క నెల రోజులు చేయండి, ఆటోమేటిక్గా వెయిట్ తగ్గిపోతూనే ఉంటారు. మీరు ఈరోజు ప్రాబ్లం అనుకున్నటువంటి ఆరోగ్య సమస్యలన్నీ కూడా వాటికై అవే కరెక్ట్గా కూడా మీరు చూస్తారు. ఎందుకంటే బాడీలో ఉండేటువంటి పవర్స్కి ఫాస్టింగ్ చేయకుండానే వాటికి రెన్యూ చేసుకునేటువంటి అవకాశం మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం. దాంతో హెల్త్ అనేది ఎప్పుడు పర్ఫెక్ట్గా మెయింటైన్ అవుతూ ఉంటుంది. చేసి చూడండి. సింపుల్ టెక్నిక్ ఇది. దీన్ని చేస్తే నిజంగా మీరే చెప్తారు, నిజంగానే హెల్త్ బాగుంది సార్ అని చెప్తారు. అలాగే ప్రతి సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం ఈ 4 రోజుల్లో హైదరాబాద్ మైనాబాద్ JBIT కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవిని ప్రకృతి ఆశ్రమానికి మీరు రాగలిగితే ఇటువంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవచ్చు. అలాగే మీకు ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా, వాటికి సందేహాలున్నా మనకు స్క్రోల్ అవుతున్న నంబర్కి మీరు ఫోన్ చేసి మీరు డీటెయిల్స్, వివరాలు మీరు తెలుసుకోవచ్చు. సమస్యలకు పరిష్కార మార్గాలు కూడా తెలుసుకోవచ్చు. ఇది పూర్తిగా ఉచితం. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.